పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోకి ప్రధాని మోడీకి అనుకూలమైన ఈడీ వచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే కవితను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆమె శాంతియుతంగా వారికి సహకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నడి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని, లోక్సభ ఎన్నికల ముందు నియుక్తులతో కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేసినటువంటి ఇద్దరు ఒప్పందాల్లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారనేటువంటిది తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కవిత మీద లిక్కర్ కేసు బనాయించడం, అరెస్ట్ చేయడం నిజంగా ఒక కలలాగా జరిగిపోయింది. కేవలం కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి దాడిగానే దీన్ని చూస్తాం. రాజకీయ కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించాలని చెప్తున్నారు. ఇవాళ కవిత నిన్న రాత్రి ఈడీ ఆఫీస్ కు తెల్లవారుజామున 4:30 తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. లీగల్ గా కోర్టు ద్వారా తమకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పినప్పటికీ కేవలం ఆమెను విచారణకు పిలుస్తున్నటువంటి సందర్భంలో విశ్లేషణగా పిలిచి తర్వాత అక్యూజ్గా చేయడం పట్ల ఎక్కడా కూడా ట్రాన్సిట్ వారెంట్ ను ఇవ్వకుండా, ప్రొసీజర్ ను ఫాలో కాకుండా, కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా పట్టించుకోకుండా తుంగలు తొక్కుతూ చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకుంటూ ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ఈ ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ వేధింపులను మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనానికి వినిపించడానికి ఒకవైపు భారతీయ రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నారు. మరోవైపు పిటిషన్ మూవ్ చేస్తూనే ఇటు కవిత అరెస్టు నిరసనగా ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అరెస్టును పూర్తి స్థాయి ఎండగడుతున్నారు. బీజేపీ నిన్న కేంద్ర ప్రభుత్వం నిన్న చేసినటువంటి నిర్ణయంలో మోడీ హైదరాబాద్ కు వచ్చి మల్కాజ్గిరిలో మీటింగ్ నిర్వహించే సమయంలో కావాలని కుట్రపూరితంగా ఈ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఎక్కడా కూడా ప్రొసీజర్ ను ఫాలో కాకుండా తాము ఎంతసేపు తమ మాట విన్నటువంటి సెక్యులర్ పార్టీలను కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కవితను అరెస్ట్ చేసినటువంటి కవితను ఈడీ విచారణ కోసం పిలిచినటువంటి ఈడీ అనేక సార్లు రాత్రి వరకు విచారణ కొనసాగించారు. తర్వాత ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఆమెకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోవడంతో కావాలని ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక మహిళను చూడకుండా అర్ధరాత్రి వరకు తనను కూర్చోబెట్టి ఇబ్బందికరంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారనేటువంటి కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయస్థానం సైతం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ కేసు పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టులో సైతం ఈ ఇష్యూకు సంబంధించి గతంలో అనేక సార్లు వెళ్ళినప్పటి సందర్భంలో సోమవారం వరకు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, బలవంతంగా ఆమెను అరెస్ట్ చేయడం కానీ ఫర్దర్ యాక్షన్ ఏది తీసుకోవద్దని కోర్టు చెప్పినప్పటికీ ఎక్కడా ప్రొసీజర్ ను ఫాలో కాకుండా ఇద్దరు మహిళా అధికారులతో పాటు 6 అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి నేరుగా మధ్యాహ్నం 1 గంటకు నందినగర్ లోని కవిత నివాసానికి చేరుకుని అక్కడ సోదాలు నిర్వహించి 5:20 భర్త అనిల్ కు అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, కనీసం ఇతర కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సమాచారం లేకుండా, న్యాయవాదులను కూడా లోపలికి రానివ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా అక్కడే ఉన్నటువంటి సోదరుడు అయినటువంటి కేటీఆర్ కానీ తండ్రి కేసీఆర్ కానీ ఇలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కొనసాగించడం, ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి వచ్చి వారితో వాగ్వాదం పెట్టుకోవడం, పూర్తి స్థాయిలో ఇదంతా వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ గా చేసుకున్నారు. నిన్న కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి ఇన్సిడెంట్ లో 8:30 ఆమెను విస్తారా ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి ముందుగానే ఫ్లైట్ టికెట్ కూడా తీసుకొని చాలా క్లియర్ గా అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిక్కులను వారు కనీసం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలను వారికి చుట్టాలుగా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈడీ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో కర్ణాటకలో, తమిళనాడులో, ఇతర మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కేవలం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వారందరినీ కేవలం మభ్య పెట్టడం, వారు వినకపోతే వారిని ఏదో రకంగా లొంగ తీసుకోవడం, లేదంటే ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలను
ప్రవేశపెట్టి వారిపైన అక్రమ కేసులు బనాయించి తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేంత వరకు వారిని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుడు కేసులు బనాయించినటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి కవితను అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో ప్రస్తుతం కవిత ఉన్నారు. కవిత తెల్లవారుజామున 4:30 గంటలకు ఆమెను ఈడీ ఆఫీస్ కు గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు అధికారులు లోపల ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ కేసుకు సంబంధించి మరొక వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఎవరైతే ప్రధాన సూత్రధారు ఉన్నాడో ఆయనను తీసుకొచ్చి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కవితను కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 13 సార్లు నోటీసు ఇచ్చినా కూడా ఆయన ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను హాజరు కాను, ఈడీ అనేది కేవలం మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కంపెనీ ప్రైవేట్ కంపెనీ అంటూ ఆయన అనేక సార్లు విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలో కవితకు సంబంధించి ఎక్కడా కూడా తెలంగాణలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీలో ఆమె వెళ్ళి అక్కడ చెప్పిందని అనేక రకాల ఊహాగానాలతో ఇక్కడ పొంతన లేనటువంటి సాక్ష్యాలు లేనటువంటి సందర్భంలో కేవలం అభూత కల్పనలతో ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా వివరించినటువంటి తీరుపై మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్ట్ చేయడం పట్ల ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ఈడీకి సంబంధించినటువంటి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం బీజేపీ ఉన్నటువంటి అలవాటు. ప్రతిపక్షాలపై దాడి కొనసాగితే బీజేపీ భారీ ఓటమి వైపు వెళ్తుంది అనేటువంటి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక మహిళగా ఉండి ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా తీసుకొని ఆమె అన్ని రకాలుగా సోషల్ యాక్టివిటీస్ లో ఉండి తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆమె పైన కుట్రపూరితంగా వివరిస్తున్నటువంటి తీరు పట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా విధంగా ఖండిస్తున్నారు. ఇవాళ ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు లేకుండా కేవలం అభూతంగా కల్పనలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయి, దాడులు పూర్తిగా అప్రజాస్వామికంగా చెప్తున్నారు. న్యాయ వ్యవస్థల ద్వారా మేము ముందుకు వెళ్తామని వాళ్ళ మధ్యాహ్నం కోర్టులో కూడా ఈ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. దానిపైన కోర్టు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇక మరోవైపు ప్రజాక్షేత్రంలో సైతం ఖచ్చితంగా దీనిపైన మేము ముందుకు వెళ్తాం, ప్రజలకు నిజాలు చెప్పేంత వరకు మా పోరాటం కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు పత్రికా ప్రకటన తెలియజేశారు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు స్వీకరించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైపు ఇది కొనసాగుతుండగానే ఇవాళ కోర్టులో మూవ్ చేస్తున్నారు. కోర్టులో మధ్యాహ్నంకు ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 5:20 కవిత అరెస్టును చూపించినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5:20 లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమెను అక్కడి నుంచి అక్కడ జైలుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంతలోపు మనం మూవ్ చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ మూవ్ చేసేటువంటి పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ పిటిషన్ పైన కోర్టు కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఇబ్బంది పెట్టకూడదు, అరెస్ట్ చేయకూడదు అనేటువంటి చాలా క్లియర్ గా ఉంది. సోమవారం మిగతా ఫర్దర్ విషయాలు మాట్లాడదామని పోస్ట్ పోన్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతున్నటువంటి మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల కల్లా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడండి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.